హైదరాబాద్ మరో ఇంటర్నేషనల్ ఈవెంట్ కు వేదికైంది. బేగంపేట ఎయిర్పోర్ట్ లో 4 రోజుల పాటు వింగ్స్ ఇండియా పేరుతో ప్రదర్శన జరగనుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ సహకారంతో ఫిక్కీ ఆధ్వర్యంలో వింగ్స్ ఇండియా ప్రదర్శన చేపట్టబోతున్నారు. దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విమానమైన బోయింగ్ తో పాటు పలు రకాల విమానాలను ఈ షోలో ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు బేగంపేటలో జరుగుతున్నాయి. భాగ్యనగరం మరో అంతర్జాతీయ ఈవెంట్ కు వేదికైంది. ఏవియేషన్ రంగానికి మరింత చేయూతనిచ్చే ఉద్దేశంలో భాగంగా నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా ప్రదర్శన బేగంపేట్ విమానాశ్రయంలో జరగనుంది. రేపటి నుంచి 21వ తేదీ వరకు ఈవెంట్ కొనసాగనుంది. 4 రోజుల పాటు నిర్వహించే ప్రదర్శనలో దేశ విదేశాలకు చెందిన అడ్వాన్స్ ఏరోప్లేన్స్ కనువిందు చేయనున్నాయి. ఎయిర్పోర్ట్లను సామాన్య ప్రజలకు దగ్గర చేయడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రదర్శనలో భాగంగా ఏవియేషన్ రంగంలో ఉన్న అపార అవకాశాలను వ్యాపారులకు అవగాహన కల్పించనున్నారు. ఈసారి ప్రదర్శనలో 106 దేశాల నుంచి 1500 ప్రతినిధులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. మరో 5000 మంది వైమానిక రంగానికి చెందిన వ్యాపారవేత్తలు హాజరై పలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. ఎగ్జిబిషన్ లో 200 విమానాలు ప్రదర్శనకు రానున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్దదైన బోయింగ్ 777-9 విమానం బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు, ట్రయల్ రన్స్ ఇప్పటికే నిర్వహించారు. ప్రపంచ విమాన రంగంలో భారత్ 3వ అతిపెద్ద దేశంగా ఎదుగుతోంది. ఇప్పటికే 1748 విదేశీ విమానాలతో పాటు 1440 దేశీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మరో 1000 విమానాలు భారత్ సివిల్ ఏవియేషన్ రంగంలోకి చేరుతాయనేది అంచనా. ప్రస్తుతం దేశంలో 184 జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. మరో ఏడాదిలో దాదాపు 40 విమానాశ్రయాలను కొత్తగా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. కృషి ఉడాన్ 2.0 స్కీమ్ కింద ఇప్పటికే దేశంలోని 29 రాష్ట్రాలకు విమాన సౌకర్యం కల్పించారు. 10 ఏళ్ల వ్యవధిలో పర్యాటక రంగం, ఏవియేషన్ సెక్టార్ నుంచి వచ్చే ఆదాయం $119 బిలియన్ నుంచి $270 బిలియన్ పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి పలు ఏవియేషన్ సంస్థలు ముందుకొస్తున్నాయి. వ్యాపారవేత్తలను, పారిశ్రామికవేత్తలను, విమాన ఆపరేటర్లను, తయారీదారులను, సాంకేతిక పరిజ్ఞానం అందించే సాఫ్ట్వేర్ సంస్థలను ఒకచోట చేర్చడానికి వింగ్స్ ఇండియా ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తోంది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు వాహనాలను మళ్లించనున్నారు. శానిటేషన్ సమస్యలు తలెత్తకుండా చూడాలని సీఎస్ శాంతికుమారి జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది.